ఈరోజు మనం ఫీమేల్స్‌లో తరచుగా ఇబ్బంది పడే ఒక ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేద్దాం. అదే స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్. హాయ్! నేను మీ డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్. స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటే ఏంటి? స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటే మనం దగ్గినా కానీ, తుమ్మినా గానీ, లేదా మన ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ స్ట్రెయిన్ చేసినా కానీ యూరిన్ దాంటదదే లీక్ అయిపోతుంది. మన ప్రమేయం లేదు. అంటే మనకి తెలియకుండా లీక్ అయిపోతుంది. ఇది చాలా ఆడవాళ్ళకి చాలా ఇబ్బందికరం ఉండే ప్రాబ్లమ్. ఇది ఎందువల్ల వస్తది స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్? సో, ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ మనకేంటంటే ఆడవాళ్ళలో రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ వల్ల ఆ పెల్విక్ మజిల్స్ అంటే కింద ఉన్న కండరాలన్నీ వీక్ అయిపోతాయి. దానివల్ల వస్తది. లేదా స్ఫింక్టర్ డెఫిషియన్సీ అంటాం. దానివల్ల కూడా రావచ్చు. లేదా మనకేంటంటే ఏదన్నా పెల్విక్ సర్జరీ అంటే మనకి పెద్ద మేజర్ ఆపరేషన్ చేశారు మనకి అబ్డామిన్‌లో. దానివల్ల కూడా మజిల్ వీక్‌నెస్ వచ్చి ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అనేది రావచ్చు. సో, ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ వచ్చినప్పుడు మనం ఒక యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అయితే ఫస్ట్ ఏంటంటే మనం చెక్ చేస్తామనమాట. అంటే ఎంతవరకు మీకు అది ఇబ్బంది కలిగిస్తుంది. అంటే ఒక బ్లాడర్ డైరీ అనేది చూస్తామనమాట. అంటే ఎప్పుడు లీక్ అవుతుంది, ఎన్ని ప్యాడ్స్ చేంజ్ చేస్తున్నారు. దాంతో పాటు కొంత ఇమేజింగ్ టెస్ట్‌లు, అల్ట్రాసౌండ్ టెస్ట్ చేస్తాము. దాంతో పాటు ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి అవసరమైతే ఒక యూరోడైనమిక్ స్టడీ కానీ ఏదో ఒకటి చేసి చూస్తాం. చూసి దాన్ని బట్టి మనం గ్రేడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి దీనికి ట్రీట్మెంట్ ఏంటి? సో, ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ చాలా మైల్డ్‌గా ఉంది అనుకోండి. మనం ఎక్సర్‌సైజెస్‌తో మనం ఈ ప్రాబ్లమ్‌ని అరికట్టొచ్చు. అంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే ఆ లీక్‌ని తగ్గించుకోవచ్చు. కీగల్ ఎక్సర్‌సైజెస్ అంటాం. అది చేసుకొని తగ్గించొచ్చు. అదే మోడరేట్‌గా ఉంది, సివియర్‌గా ఉందంటే ఫస్ట్ మెడికేషన్ ఇచ్చి ట్రై చేస్తాం. మెడికేషన్స్‌తో ఇంప్రూవ్ అవుతే ఓకే. లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే సర్జరీస్ చేస్తాం. సర్జరీస్ అనేవి ఒకటి టీఓటీ అని, టీవీటీ అని, ట్రాన్స్ ఆపరేటరీ అంటే స్లింగ్ సర్జరీస్ చేస్తామనమాట. అంటే స్లింగ్‌తో మనం అక్కడ ఉన్న వీక్‌నెస్ మనం సపోర్ట్ చేసి ఇన్‌కాంటినెన్స్‌ని తగ్గిస్తామనమాట. సో, ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కరెక్ట్ యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి మనం కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ ఇంత ఇబ్బందికర ప్రాబ్లమ్ నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు. సో, థాంక్ యూ.